హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనం దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే, నిన్న జరిగినటువంటి సెషన్ లోపల మనం చారిత్రక నేపథ్యం పరిణామక్రమం గమనించాము. ఎప్పటి వరకు గమనించాము అంటే 1955 టు 2014 వరకు ఎట్లాంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగిందో మనం చూసాం. అంటే నిజాం ప్రభుత్వ కాలం నుంచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వరకు మధ్య లోపల ఎట్లాంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగిందో వాటన్నింటికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనించాము. మరి ఇప్పుడు 2014 నుంచి 2019, దట్ ఈస్ జూలై 23rd, నేను నిన్న మీకు చెప్పాను చట్టం అమలు లోపలికి వచ్చినటువంటి తేదీ ఏంటి అంటే జూలై 23, 2019. నిన్న క్లారిటీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. చాలా అభ్యర్థులు సందేహం లోపల ఉన్నారు అని చెప్పేసి ఏం క్లారిటీ ఇచ్చాను అంటే, మనకు చట్టం పబ్లిష్ చేయబడినటువంటి తేదీ ఏది అంటే అక్టోబర్ 9, 2019. అంటే తెలంగాణ రాజపత్రం దట్ ఈస్ గజిట్ లోపల పబ్లిష్ చేయబడినటువంటి తేదీ అక్టోబర్ 9. అదేవిధంగా మనకు జూలై 23rd నుంచి ఈ చట్టం అమలు లోపలికి వస్తుంది అనేటువంటి జిఓ దట్ ఈస్ జిఓఎంఎస్ నంబర్ 258 వచ్చినటువంటి తేదీ ఏంటి అంటే అక్టోబర్ 25, 2019. ఓకేనా? కాబట్టి చాలామంది అభ్యర్థులు ఎవరైతే కన్ఫ్యూజన్ లోపల ఉన్నారో, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 25 అమలు లోపలికి వచ్చినటువంటి తేదీ కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ 258 జీవో వచ్చినటువంటి తేదీ మాత్రమే. ఆ జీవో ఏం చెప్తుంది? తెలంగాణ రాష్ట్రం లోపల ఈ చట్టం ఈ తేదీ నుంచి అమలు లోపలికి వస్తుంది అని చెప్తుంది. అదేవిధంగా అక్టోబర్ 9 ఏం చెప్తుంది అంటే తెలంగాణ లోపల ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో అది రాజపత్రం లోపల గెజిట్ లోపల పబ్లిష్ చేయబడినటువంటి తేదీ అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ జూలై 23rd ఆర్ ఇక్కడి వరకు అక్టోబర్ 25, 2019 వరకు 2014 నుంచి అక్టోబర్ 25, 2019 వరకు మరి ఎట్లాంటి పరిణామాలు జరిగాయి? ఇక్కడ ప్రతి అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చట్టానికి 10 నుంచి 20 మార్కుల వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి ఆస్పెక్ట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇంపార్టెంట్. క్లియర్? మరి ఒకసారి చూద్దాం మనకు ఎట్లాంటి మార్పులు జరిగాయి అని చెప్పేసి. ఇప్పుడు మరి 2019 లోపల జనరల్గా 2019 జూలై 18th and 19th ఈ 2 తేదీల లోపల మనకు 2 రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. గుర్తుపెట్టుకోండి. రైట్? సో అసెంబ్లీ యొక్క ప్రత్యేక సమావేశాలు. సో 2 days స్పెషల్ సెషన్స్ being conducted in the state of Telangana on 18th and 19th July 2019. క్లియర్? మరి ఇక్కడ ఈ ప్రత్యేక సమావేశాల లోపల ఏం తయారు చేయబడింది అంటే ఈ బిల్లు దట్ ఈస్ తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు తయారు చేయబడడం జరిగింది. ఓకేనా? మరి బిల్ ఏం కావాలి? జనరల్గా సాధారణంగా మనం అందరం కూడా అంటే చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏం జరుగుతుంది అంటే బిల్లు దేనిగా మారుతుంది అంటే ఎప్పుడైతే ఈ బిల్లు ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో, సో మనకు తెలంగాణ కాంటెక్స్ట్ లోపల ఉభయ సభలు అంటే అర్థం ఏంటి? శాసనసభ, శాసన మండలి. ఓకేనా? సో శాసనసభ మరియు మండలి. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇవి 2 ఏవైతే ఉన్నాయో వీటి లోపల ఎప్పుడైతే పాస్ కావడం జరిగిందో, సో పాస్ అయినటువంటి బిల్లు ఎక్కడికి వెళ్తుంది మనకు? సో గవర్నర్. ఓకే? రెస్పెక్టివ్ గవర్నర్, ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో, సో గవర్నర్కి వెళ్తే గవర్నర్ ఏం చేయాలి? సో ఫైనల్ అప్రూవల్ దట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ యాజ్ అసెంట్. ఓకే? ఆమోదించాలి, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఇఫ్ ద గవర్నర్ గివ్స్ అసెంట్ టు దిస్ పర్టికులర్ బిల్, దట్ పర్టికులర్ బిల్ విల్ బికమ్ అన్ యాక్ట్. ఏ విధంగా మారుతుంది? అది చట్టంగా మారడం జరుగుతుంది, ఒక చట్టం అవుతుంది.
ఓకేనా. మరి ఈ విధంగా మనకు జూలై 18, 19 ఈ 2 రోజుల ప్రత్యేక సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాల లోపల ఈ మున్సిపాలిటీల బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. రైట్. మరి ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలు ఆమోదించాయి. ఆమోదించిన తర్వాత ఎక్కడికి చేరింది? గవర్నర్కు చేరింది. ఇంపార్టెంట్. మరి ఎప్పుడు చేరింది గవర్నర్కి అంటే జూలై 23. ఓకే. సో జూలై 23 రోజున గవర్నర్, అప్పటి గవర్నర్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. జూలై 23, 2019 లోపల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరప్పుడు అంటే ఈఎస్ఎల్ నరసింహన్. ఎవరు? సో ఈఎస్ఎల్ నరసింహన్. మరి ఈ నరసింహన్ అని చెప్పేసి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేసినాడు అంటే ఇందులోపల అంటే మీరు ఏదైతే రూపొందించడం జరిగిందో బిల్లు, ఆ బిల్లు లోపల ఒక క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ అనేది కరెక్ట్గా లేదు, దాని మీద మైనర్ కరెక్షన్స్ చేయాలి అని చెప్పేసి అంటే బిల్లును అంగీకరిస్తూనే బిల్లుకు అసెంట్ ఇస్తూనే ఓకే కొన్ని మైనర్ కరెక్షన్స్ చేయాలి అని చెప్పేసి గవర్నర్ నరసింహన్ చెప్పడం జరిగింది. క్లియర్. మరి ఏంటి ఆ మైనర్ కరెక్షన్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిపైన రేపు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్ రిఫ్లెక్ట్ కావడానికి అవకాశం అనేది ఉన్నది. నెంబర్ 1 ఇక్కడ మైనర్ కరెక్షన్స్ ఫ్రమ్ ఎవరి సైడ్ నుంచి? గవర్నర్ సైడ్ నుంచి. రెండవది ఏంటి అంటే మైనర్ కరెక్షన్స్ ఫ్రమ్ సీఎం ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్ గారి నుంచి. ఓకే. సో కేసీఆర్ నుంచి అదేవిధంగా గవర్నర్ నుంచి కొన్ని మైనర్ కరెక్షన్స్ అనేవి తెరపైకి రావడం జరిగింది. ఓకేనా. అప్పటికి ఉభయ సభలు అంటే ఆ శాసనసభ మరియు శాసన మండలి రెండు కూడా అప్రూవ్ చేయడం జరిగింది, పాస్ చేయడం జరిగింది రెండింటి లోపల. కానీ గవర్నర్ దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది? ఒక క్లాస్ లోపల చేంజ్ కావాలి, కరెక్షన్ కావాలి అని చెప్పేసి అన్నారు. అదే సమయం లోపల కేసీఆర్ కూడా ఏం చెప్పాడంటే ఒక 2 అంశాల లోపల తప్పనిసరిగా సవరణలు కావాలి అని చెప్పేసి అన్నాడు. రైట్. మరి ఏంటి? సీఎం కేసీఆర్ సూచించినటువంటి 2 సవరణలు, అదేవిధంగా గవర్నర్ సూచించినటువంటి 1 సవరణ. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏంటి గవర్నర్ సూచించినటువంటి సవరణ ఏంటి అని గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే మనకు ఎస్ఈసి ఉంటుంది కదా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో జనరల్గా ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది మనకు రాష్ట్ర స్థాయి లోపల 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం 73rd అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్ రెండు కూడా ఏవైతే ఉన్నాయో సో వీటి ప్రకారము మనకు పంచాయతీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ లోపల రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అదేవిధంగా ఏ ఆర్టికల్ ప్రకారం అంటుంది అంటే 243K. రైట్. సో ఆర్టికల్ 243K ఇన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము పంచాయతీల లోపల ఎన్నికల నిర్వహణకు తప్పనిసరిగా రాష్ట్రం లోపల రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది పనిచేస్తుంది. ఎన్నికల నిర్వహణ కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదాల పరిష్కారానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. తేదీల ప్రకటన కావచ్చు. ఓకే. మరి ఇది 243. అదేవిధంగా 74th అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అర్బన్ లోకల్ బాడీస్. ఇది దేనికి సంబంధించింది? యుఎల్బీస్. ఓకేనా. యుఎల్బీస్ అంటే పట్టణ స్థానిక సంస్థలు, దట్ ఈస్ అర్బన్ లోకల్ బాడీస్కు సంబంధించి. మరి అర్బన్ ఏరియాస్ లోపల కూడా ఎన్నికలు నిర్వహించడం కోసము రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే 243ZA. ఓకే. సో 243ZA అనేది అర్బన్ లోకల్ బాడీస్ లోపల ఎన్నికలను నిర్వహించడం కోసము తగు ఏర్పాట్లను చేయడం కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకి ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది. అదే గ్రామ పంచాయతీకి సంబంధించి 243K ప్రకారము ఎన్నికల సంఘం ఉంటుంది. ఇవి రెండు కూడా ఇక్కడ ఈ క్లాస్ ఎందుకు వేరియేషన్ వచ్చింది, ఎందుకు మైనర్ కరెక్షన్కి వెళ్ళింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి బిల్లులో ఏం చెప్పింది అంటే కంప్లీట్గా ఈ బిల్లు ప్రకారము ఏదైతే ఎస్ఈసి ఏదైతే ఉందో జనరల్గా ఈ ఆర్టికల్ 243K ప్రకారము కానీ 243ZA ప్రకారము కానీ ఎస్ఈసి అనేది ఎన్నికల యొక్క తేదీలను ప్రకటిస్తుంది.
ఓకే, ఎన్నికల యొక్క తేదీలను ప్రకటించేటువంటి అంశము దేనికి సంబంధించినది అంటే ఈ 2 ఆర్టికల్స్ ప్రకారము స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి అంశం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, తయారు చేసినటువంటి ఈ మున్సిపాలిటీల బిల్లు లోపల ఎన్నికల తేదీలను ప్రకటించేటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అని చెప్పేసి పెట్టింది. ఓకే, సో ఇది మెయిన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ రాజ్యాంగానికి ఇది ఒక రకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావన. కాబట్టి రాష్ట్రపతి ఏం చేశారు, ఈ క్లాస్ ఏదైతే ఉందో, ఈ ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఏదైతే ఉందో అది చేంజ్ కావాలి. ఎందుకంటే సో అనౌన్సింగ్ ద ఎలక్షన్ డేట్స్ విల్ బి రిటైన్డ్ విత్ SEC, దట్ ఈస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి మనకు ఇక్కడ గవర్నర్ అంటే ఒక మైనర్ కరెక్షన్ను ముందు పెట్టడం జరిగింది. ఓకే, మరి ఈ విధంగా ఏదైతే ఈ కరెక్షన్ ఉందో ఈ కరెక్షన్ ఒకటి చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల తేదీలను ప్రకటించాలి అని చెప్పేసి బిల్లు చెప్తుంది. కానీ ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి గవర్నర్ ఏం చేశాడు, ఇట్లా ఉండొద్దు, ఈ క్లాజ్ను తొలగించండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఎన్నికల తేదీలను ప్రకటించాలి. ఎవరి సమ్మతితో ప్రకటించాలి అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో. ఓకేనా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎన్నికల తేదీలను ప్రకటించాలి. రైట్, సో ఇది చేంజ్ ఒకటి జరిగింది. దెన్ నంబర్ 2, మరి ఈ విధంగా ఉండేటువంటి ఇది చూడండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల తేదీలను ప్రకటించాలి అని చెప్పేసి అంశం ఏదైతే ఉందో దీనిపైన మీకు, ఎందుకంటే ఇది మనకు చట్టంలో ఉంది, 2019 యాక్ట్ లోపల ఉన్నది, రిఫ్లెక్ట్ కావడం జరిగింది. కాబట్టి దీనిపైన రేపు మీకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ అనేది ఎన్నవ చాప్టర్ లోపల మెన్షన్ చేయడం జరిగింది కొత్త చట్టం లోపల అంటే చాప్టర్ 6. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీకు జస్ట్ ఒక చిన్న పెరిఫెరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రేపటి క్లాస్ లోపల మనం డీటెయిల్గా చూద్దాం ఎన్ని చాప్టర్స్, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ జస్ట్ చెప్తున్నాను, మొత్తం ఈ కొత్త చట్టం లోపల 7 చాప్టర్స్ ఉన్నాయి, అంటే అధ్యాయాలు 7. అదేవిధంగా దీని లోపల మొత్తం సెక్షన్స్ 301, మొత్తం సెక్షన్ల సంఖ్య 301. అదేవిధంగా మొత్తం స్కెడ్యూల్స్ 4. ఓకే, 4 స్కెడ్యూల్స్, 301 సెక్షన్లు, 7 చాప్టర్లు ఉన్నాయి. మరి 7 చాప్టర్ల లోపల 6వ చాప్టర్ ఏదైతే ఉందో ఇది దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘము మరియు ఎన్నికల నిర్వహణ వ్యవస్థ ఏదైతే ఉందో సో దాని గురించి మాట్లాడేటువంటి సెక్షన్ చాప్టర్ ఏది అంటే చాప్టర్ 6. మరి ఏ సెక్షన్, చాప్టర్ లోపల ఏముంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ మాట్లాడుతూ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి 195. ఎందుకంటే ఇది గవర్నర్ కరెక్షన్కు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, సెక్షన్ 195 ఈజ్ రిలేటెడ్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి సీఎం కేసీఆర్ దేన్ని పరిగణించాడు, ఏం కరెక్షన్స్ చేయడం జరిగింది బిల్లుకి అంటే 2 కరెక్షన్స్ అని చెప్పాను. ఒకటి ఏంటి అంటే ఎక్కడైతే ULB ఏదైతే అర్బన్ లోకల్ బాడీ ఉందో, పట్టణ స్థానిక సంస్థ ఎక్కడైతే ఉందో లేదా మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఈ మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లోపల మనకు 75 స్క్వేర్ మీటర్స్, రైట్, 75 స్క్వేర్ మీటర్స్ ఏదైతే ప్రాంతం ఉందో ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి లేదా అంతకన్నా తక్కువ 75 స్క్వేర్ మీటర్స్ లేదా అంతకన్నా తక్కువగా ఉన్నటువంటి స్థలం లోపల ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నట్లయితే దానికి ఎట్లాంటి అప్రూవల్ అవసరం లేదు. There is no need of approval from ULB, that is municipal council or municipal corporation. Okay, ULBs అంటే అర్బన్ లోకల్ బాడీస్, వీటి నుంచి ఎట్లాంటి అప్రూవల్ అవసరం లేదు. దేనికి, ఒకవేళ ఇల్లు నిర్మించుకునేటువంటి స్థలం యొక్క ఏరియా 75 స్క్వేర్ మీటర్స్ కానీ లేదా అంతకన్నా తక్కువగా ఉంటే. సో ఇది ఒక కరెక్షన్. రెండవ కరెక్షన్ ఏంటి అంటే మనకు 500 స్క్వేర్ మీటర్స్ ఏరియా అండ్ హైట్ దట్ ఈస్ అప్ టు 10 మీటర్స్ హైట్. ఒక స్థలం ఉందండి, దాని ఏరియా ఎంత, 500 స్క్వేర్ మీటర్స్ ఏరియా. ఒకవేళ ఏమైనా నిర్మించినట్లయితే 10 మీటర్స్ హైట్, 10 మీటర్ల హైటు, 500 స్క్వేర్ మీటర్ స్థలం లోపల ఒకవేళ ఏమైనా కన్స్ట్రక్షన్ కనుక జరిగితే దాని లోపు అంటే 500 స్క్వేర్ మీటర్స్ స్థలం
కన్నా తక్కువ ఆ స్థలం లోపల ఏమైనా కన్స్ట్రక్షన్ కనుక జరిగితే ఏంటి అంటే ఇక్కడ ఆన్లైన్ లోపల సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఎవరైతే యజమాని ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడో సో అతను ఆన్లైన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లోపలనే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇవ్వాలి. నాకు ఇంత స్థలం ఉంది, ఇంత స్థలం లోపల నేను ఇది నిర్మించుకుంటున్నాను అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానంతా కూడా మనకు ఆన్లైన్ లోపల సెల్ఫ్ సర్టిఫికేట్ స్వయం ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి. ఓకేనా? సో ఇవి 2 1 2 ఈ 2 మోడిఫికేషన్స్ ఎవరు తెరపైకి తీసుకొచ్చారు? కేసీఆర్. ఓకేనా? మరి ఈ విధంగా మోడిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏమైందన్నట్టు అంటే బిల్లు కరెక్షన్స్కి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? ఇంపార్టెంట్. బిల్లు కరెక్షన్కి వెళ్ళింది అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్? మళ్ళీ బోత్ ద హౌసెస్ ఉభయ సభలు ఏవైతే ఉన్నాయో ఆ సభల లోపల మళ్ళీ పెట్టాలి. రైట్? మళ్ళీ ఎవరికి పంపించాలి? గవర్నర్ దగ్గరికి పంపించాలి. దెన్ మళ్ళీ ఏం కావాలి? అది చట్టం కావాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్, ఇజంట్ ఇట్? మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఇప్పుడు చూడండి ఏం జరిగింది అంటే ఇక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు నరసింహన్ గారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇదంతా కూడా కంప్లీట్గా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఏం చేసినారు? రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు రిక్వెస్ట్ చేసినారు అంటే సీఎం ఆధ్వర్యం లోపల ఇక్కడ రాస్తున్నాను చూడండి. ముఖ్యమంత్రి నేతృత్వం లోపల ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, ముఖ్యమంత్రి నేతృత్వం లోపల ఉండేటువంటి మంత్రి మండలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వీరు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది లేదా మనకు సజెషన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఆ సజెషన్ అంటే జనరల్గా రిక్వెస్ట్ ఆర్ సజెషన్ ఏంటి అంటే గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏమడిగారు? సీఎం నేతృత్వం లోపల ఉండేటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలి ఏమడిగింది అంటే ఆర్ క్యాబినెట్ ఏమడిగింది అంటే ఇక్కడ మీరు సభలను ప్రొరోగ్ చేయండి. ఏం చేయాలి? ప్రొరోగ్ చేయండి. ప్రొరోగ్ అంటే అర్థం ఏంటి? నిరవధికంగా వాయిదా వేయండి. ఓకేనా? నిరవధిక వాయిదా గురించి లేదా ప్రొరోగ్ గురించి మాట్లాడేటువంటి ఆర్టికల్ జనరల్గా గుర్తుపెట్టుకోండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లోపల ఆర్టికల్ 174 టాక్స్ అబౌట్ ప్రొరోగ్ ప్రొసీజర్. మరి ప్రొరోగ్ అనేది 174 ఆర్టికల్ ప్రకారము మీరు సభను నిరవధికంగా వాయిదా వేయండి అని చెప్పేసి ఎవరు? సీఎం ఆధ్వర్యం లోపల ఉన్నటువంటి మంత్రి మండలి గవర్నర్కు విన్నవించడం జరిగింది. మరి ఇక్కడ ఈ గవర్నర్ ఏం చేస్తున్నాడు? ఒకవేళ సభా సమావేశాలు లేనప్పుడు కానీ లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల లోపల కానీ లేదా ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఇట్లాంటి కండిషన్స్ లోపల గవర్నర్ ఏం చేస్తారు అంటే 213 క్లాస్ 1 213 క్లాస్ 1 ప్రకారము దేన్ని రిలీజ్ చేస్తారు? ఆర్డినెన్స్. ఓకే, సో ఆర్డినెన్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆర్డినెన్స్ను ఇస్తారు ఎవరు? గవర్నర్ ఇస్తాడు అకార్డింగ్ టు 213 క్లాస్ 1 ప్రకారం. మరి ఈ ఆర్డినెన్స్ ఏంటి? దీని యొక్క కాలం ఎంత ఉంటుంది జనరల్గా అంటే ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైతే మళ్ళీ ఉభయ సభలు సమావేశం కావడం జరిగిందో అంటే ఎప్పుడైతే మళ్ళీ లెజిస్లేచర్ సమావేశం కావడం జరిగిందో సమావేశం అయినప్పటి నుంచి దీని కాలము జస్ట్ 6 వీక్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే ఈ 6 వారాల లోపల తప్పనిసరిగా ఆర్డినెన్స్ పైన ఏదైనా ఒక డెసిషన్ ఫైనల్గా తీసుకోవాలి లేదా బిల్లుకు సంబంధించి కానీ ఏదైనా 6 వారాల లోపల తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల 6 వారాల లోపల ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఎప్పుడు వీళ్ళు 2 సభలు సమావేశమైన తర్వాత మన తెలంగాణ కాంటెక్స్ట్ లోపల. ఓకేనా? మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఆర్డినెన్స్ అనేది బయటకు వచ్చింది 213 క్లాస్ 1 ప్రకారం. మరి ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో జనరల్గా 213 క్లాస్ 2 ఏం చెప్తా ఉంటుంది? ఆర్డినెన్స్ అనేది ఆర్డినెన్స్ హ్యాస్ ఫుల్ పవర్ అండ్ ఎఫెక్ట్ లైక్ అన్ యాక్ట్. చట్టానికి ఎంతనైతే హోదా ఉంటుందో చట్టానికి ఎంతనైతే అధికారం ఉంటుందో అదే పరమైనటువంటి అధికారం హోదా అనేది ఎవరికి ఉంటుందట? ఆర్డినెన్స్కు ఉండడం జరుగుతుంది. మరి ఈ ఆర్డినెన్స్ను ఏమన్నారు అంటే తెలంగాణ మునిసిపల్ ఆర్డినెన్స్ అన్నారు. తెలంగాణ మునిసిపల్ ఆర్డినెన్స్ అనేటువంటి పేరుతో ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఆర్డినెన్స్ నంబర్ 6. ఎంత?
ఆర్డినెన్స్ నంబర్ 6 అంటే ఆర్డినెన్స్ నంబర్ 6 అంటే అర్థం ఏంటి? ఈ 2019వ సంవత్సరం లోపల 6వ ఆర్డినెన్స్ అన్నమాట. ఓకే, ఆర్డినెన్స్ నంబర్ 6 దట్ ఈస్ తెలంగాణ మున్సిపల్ ఆర్డినెన్స్ను గవర్నర్ తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు? జూలై 23rd. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ సభ మళ్ళీ ఏం కావాలి? ఉభయ సభలు సమావేశం కావాలి. సమావేశం అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆర్డినెన్స్ను లేదా మళ్ళీ బిల్లును ఈ విధంగా సభల ముందు పెట్టాలి. ఇప్పుడు ఏం చేశారు అంటే, నేను తీసేస్తున్నా చూడండి ఇది. దెన్ ఇప్పుడు సభ ఎప్పుడు సమావేశమైంది అంటే, సభ సమావేశం కాకముందే గతం లోపల ఆర్డినెన్స్ను తీసుకొచ్చినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ఎవరు ఆ వ్యక్తి అంటే గవర్నర్ నరసింహన్ ఎవరైతే ఉన్నారో, సో అతను వెళ్ళిపోయి కొత్త గవర్నర్ వచ్చారు. ఎప్పుడు? సెప్టెంబర్ 8, 2019 లోపల ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి 2వ గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఓకే, సో తమిళిసై సౌందరరాజన్ రావడం జరిగింది. మరి ఈమె వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఏదైతే దీనికి ఈ కథ ఉంది కదా, మొత్తం ప్రాసెస్ అంతా ఉంది కదా, ఆ ప్రాసెస్ను సెప్టెంబర్ 17 రోజున మళ్ళీ సభ లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సభ? అసెంబ్లీ. ఓకే, సో అసెంబ్లీ లోపల సెప్టెంబర్ 17 రోజున ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రవేశపెట్టిన తర్వాత సెప్టెంబర్ 17 రోజున ప్రవేశపెడితే సెప్టెంబర్ 21న ఇక్కడ ఈ అసెంబ్లీ లోపల సో దట్ పర్టికులర్ కాన్సెప్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ 21st September. ఓకే, దెన్ మళ్ళీ దీన్ని సెప్టెంబర్ 22 రోజున కౌన్సిల్ లోపల ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రవేశపెట్టిన తర్వాత కౌన్సిల్ లోపల అదే రోజున డిస్కషన్ జరిగింది, అదే రోజున పాస్ అయిపోయింది. అంటే పాస్డ్ ఆన్ సెప్టెంబర్ 22. క్లియర్? సెప్టెంబర్ 17న అసెంబ్లీ లోపల ప్రవేశపెడితే దానిపైన డిస్కషన్ జరిగింది, సెప్టెంబర్ 21 రోజున మనకు అది పాస్ అయిపోయింది. నెక్స్ట్ కౌన్సిల్ లోపల ప్రవేశపెట్టిన అంటే శాసన మండలి లోపల ప్రవేశపెట్టడం జరిగింది సెప్టెంబర్ 22వ తారీఖున, అదే రోజు పాస్ అయిపోయింది. ఓకే, దెన్ పాస్ అయిన తర్వాత సో దీనికి సంబంధించి ఏదైతే అక్టోబర్ 8 సో అక్టోబర్ 8 గవర్నర్ సో గేవ్ అన్ అసెంట్ టు దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఆన్ అక్టోబర్ 8. అక్టోబర్ 8 రోజున గవర్నర్ ఏం చేశారు? దానికి పూర్తి స్థాయి లోపల 100% అప్రూవ్ చేయడం జరిగింది, అంటే అసెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్డినెన్స్ తెచ్చినటువంటి గవర్నర్ ఎవరు? నరసింహన్. అప్రూవల్ ఇచ్చినటువంటి ఫైనల్ అప్రూవల్ ఇచ్చింది ఎవరు? తమిళిసై సౌందరరాజన్. ఓకేనా? మరి ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అప్పుడు మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చింది కదా. దెన్ ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆర్డినెన్స్, దిస్ పర్టిక్యులర్ ఆర్డినెన్స్ వాజ్ రిపీల్డ్. ఆర్డినెన్స్ అనేది తనకు తానే రద్దు కావడం జరుగుతుంది, రద్దు అయిపోతుంది. ఆర్డినెన్స్ రద్దయింది ఎప్పుడు? ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత. మరి అక్టోబర్ 9 రోజున ఏమైంది? మీకు ఇంతకుముందే చెప్పాను. అక్టోబర్ 9 రోజున తెలంగాణ రాజపత్రం, తెలంగాణ గెజిట్ లోపల కంప్లీట్గా ఈ చట్టానికి సంబంధించినటువంటి పబ్లిష్ లేదా ప్రచురణ అనేది జరిగింది. మరి ఏ విధంగా ప్రచురణ జరిగింది ఒకసారి చూడండి. ఇదేంది? పబ్లిష్ అయినటువంటి రోజు. ఎట్లా ప్రచురణ జరిగింది అంటే యాక్ట్ ఆఫ్ 11 ఆఫ్ 2019. మీరు ఈ చట్టం యొక్క మొదటి పేజీ గమనించినట్లయితే మీకు కనబడుతుంది. సో యాక్ట్ ఆఫ్ 11, 2019 అని చెప్పేసి. మరి 2019 లోపల వచ్చినటువంటి మొత్తం అంటే శాసనసభ తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొత్తం చట్టాల లోపల ఈ చట్టం అనేది ఎన్నవ చట్టం అట? 11th. మీకు ఇట్లాంటివి కనబడతా ఉంటాయి, మీకు చట్టం చదివేటప్పుడు ఇట్లాంటివి చాలా కనబడతా ఉంటాయి. యాక్ట్ ఆఫ్ 1 ఆఫ్ 1955, యాక్ట్ ఆఫ్ 3 ఆఫ్ 2014, యాక్ట్ ఆఫ్ సంథింగ్ ఇట్లా కనబడతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నంబర్ ఉంది అనుకోండి, యాక్ట్ ఆఫ్ 11 అని చెప్పేసి ఉంది అనుకోండి. 11 అనేది ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇది ఈ సంవత్సరం లోపల 11వ చట్టం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు ఎప్పుడైతే పబ్లిష్ కావడం జరిగిందో, పబ్లిష్ అయిన తర్వాత అక్టోబర్ 25, 2019
సో October 25, 2019 రోజున ఒక జిఓ తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, దట్ ఈస్ GOMS నంబర్ 258. మరి ఇదేం చెప్తుంది అంటే ఈ రోజున పబ్లిష్ అయింది ఈ జిఓ, గవర్నమెంట్ ఈ రోజున తీసుకొచ్చింది. ఈ జిఓ ఏం చెప్తుంది అంటే ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము ఏ విధంగా పిలువబడుతుంది, ద తెలంగాణ మునిసిపాలిటీస్ యాక్ట్ 2019. ఎప్పటి నుంచి అమలు లోపలికి వచ్చినట్టుగా చెప్తుంది అంటే July 23 నుంచి అమలు లోపలికి వచ్చినట్టుగా చెప్తుంది. ఓకే, మరి ఇట్లా అమలు లోపలికి వచ్చినప్పుడు ఈ చట్టం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతటికి కూడా ఇది వర్తించేటువంటి చట్టం ఎక్సెప్ట్ GHMC. ఓకేనా, మొత్తం తెలంగాణ అంతటికి వర్తిస్తుంది, GHMCకి తప్ప. అంటే తెలంగాణ అంతటికి వర్తిస్తుంది అంటే అర్థమేంటి, తెలంగాణ రాష్ట్రం లోపల ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నున్నాయి అంటే మనకు 128 128 మున్సిపల్ కౌన్సిల్స్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ యాక్ట్. అదేవిధంగా 12 మున్సిపల్ కార్పొరేషన్స్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకేనా, మొత్తం 128 ఏమున్నాయి, మున్సిపాలిటీలు, దట్ ఈస్ మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 12 మున్సిపల్ కార్పొరేషన్లు అనేవి ఉన్నాయి. రైట్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కంప్లీట్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ బిల్ టు యాక్ట్. ఓకేనా, ఈ 2019 దీని ఇక్కడి వరకు ఏం జరిగింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందు పెట్టడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించండి. సో దీనికి సంబంధించి రేపు మళ్ళీ మీకు ఒక వీడియోతో ముందుకు వస్తాను. ఏంటి అంటే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఎట్లా చదవాలి, మరి సెక్షన్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, చాప్టర్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా స్కెడ్యూల్స్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అనే అంశాలతో మనం రేపటి సెషన్ లోపల ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీనికి సంబంధించి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే సార్ దీనిపైన స్పెషల్ ప్యాకేజ్ ఆర్ స్పెషల్ కోర్స్ పెట్టండి అని చెప్పేసి. రైట్, కాబట్టి దీనిపైన గాంధీ జయంతి దట్ ఈస్ October 2 రోజున ఈ స్పెషల్ ప్యాకేజ్ దట్ ఈస్ మున్సిపల్ యాక్ట్ తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 లాంచ్ కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కేవలం అంటే ఐ డోంట్ వాంట్ టు ఇంపోజ్ మోర్ అమౌంట్ ఆన్ ద రూరల్ అండ్ పువర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. జస్ట్ ద కోర్స్ ఫీ ఈజ్ జస్ట్ 199 రూపీస్ ఓన్లీ. 199 మాత్రమే. దట్ ఐ థింక్ దట్ ఈస్ డజంట్ మ్యాటర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, మరి ఇందు లోపల కంప్లీట్గా మీకు ఏదైతే చట్టం లోపల ఏదైతే ఉందో చట్టం లోపల ఉన్నటువంటి ప్రతి అంశాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక నా ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, నా ఎక్స్ప్లెనేషన్ గురించి నేను చెప్పడం అవసరం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, మీకు ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో మీరు చూస్తూ ఉంటారు. సో ప్రతి అంశాన్ని మీ ముందుకు క్లారిటీతో రావడం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఒకసారి మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ర్యాపిడ్ రివిజన్ సెషన్స్ ఉంటాయి. 1 లేదా 2 సెషన్స్ మీకు ర్యాపిడ్ రివిజన్ సెషన్స్ అంటే మళ్ళీ ఒకసారి మొత్తం చట్టాన్ని ఒక గ్లాన్స్ ఇచ్చేటువంటి సెషన్ను 1 లేదా 2 సెషన్స్ పరిస్థితిని బట్టి 1 లేదా 2 సెషన్స్ నేను కండక్ట్ చేస్తాను. 3వ అంశం ఏంటి అంటే ప్రాక్టీస్ బిట్స్. ఇక్కడ మనకు 7 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 7 చాప్టర్స్ లోపల ఉండేటువంటి మొత్తం అంశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటు లోపల ఉంటాయి. కాబట్టి సో యూటిలైజ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ అండ్ క్రాక్ ద ఎగ్జామ్. రైట్, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.